హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు రాజేష్ కిచెన్. ఈరోజు మీకోసం మంచి టేస్టీ పులిహోర ఎలా చేయాలన్నదే చెప్తానండి. అచ్చం గుళ్ళో చేసినట్టే ఉంటుంది, గుళ్ళో ఇచ్చిన ప్రసాదం తిన్నట్టే ఉంటుంది. ఈ కొలతలతో చేసి చూడండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఒకసారి ఎలా ఏంటేంటి కావాలన్నది చూద్దాం. ఈ సైజు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చింతపండు అండి. దీనికోసం కొన్ని శనగ పలుకులు, అలాగే మినపగుళ్ళు, క్యాషు, సాల్టు, శనగపప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా జింజర్ అండి తీసుకొని, ఎండుమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి అండి. నేను ఇదన్నీ కొలతలు 2 గ్లాసులు రైస్కి చెప్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజు గ్లాస్తో మనకి 2 గ్లాసులు నేను తీసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు రైస్ కోసం కుక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను జీడి ఇంగువ నేను వాడుతున్నాను. ఈ జీడి ఇంగువ కొంచెం 1 పించ్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. అది మీరు కొంచెం చూసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం కడుక్కొని, ఇసుక ఉంటుంది కదా, ఇసుక పోవడానికి ఒకసారి కడుక్కున్న తర్వాత ఇలాగ మనము సోక్ చేసి పెట్టుకోవాలి. మామూలుగా ఆర్డినరీ వాటర్ వేస్తే అది కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచాలి, లేదంటే హాట్ వాటర్ వేస్తే తొందరగా దాని నుంచి మనకు ఆ ప్యూరీ వచ్చేస్తుంది, ఆ జ్యూసు. దీన్ని ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోనికి 2 గ్లాసులు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్నాక దీన్ని శుభ్రంగా మనం చక్కగా 2 టైమ్స్, నేనైతే 2 టైమ్స్ వాష్ చేస్తానండి. వాష్ చేశాక మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, ఈ 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వేసుకున్నాక దీన్ని కొంచెం చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాష్ చేసుకోవాలి. ఆ వాటర్ని అంతా బయటికి ఫిల్టర్ చేసేయాలండి, బయటేయాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇప్పుడు 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసులకి 4 గ్లాసులు అండి కొలత. చూసుకోండి, మరి ఎక్కువ వాటర్ అయితే మాత్రం రైస్ మెత్తగా అయిపోతుంది. ఇందులోనికి నేనైతే మాత్రం ముందే టర్మరిక్ వేసేస్తున్నానండి, పసుపు, కొంచెం జీలకర్ర వేస్తే ఇంగ్రీడియంట్ సీక్రెట్ అన్నాను కదా టేస్ట్ కోసం. ఆ జీలకర్ర ముందే వేసి మనం బాయిల్ చేసుకుంటే, వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి, రైస్కి బాగా పడుతుంది. ఇది వేసుకొని మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వస్తే చాలండి. మనకి ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతుంది. ఎప్పుడైనా పులిహోర ఇలాగా గరగరలాడాలి అని చెప్పేసానంటే, విడివిడిగా ఉండాలి అంటే 2 విజిల్స్ వస్తే చాలు. ఇప్పుడు పోపు కోసం చూద్దాం. ఈ కొన్ని పచ్చిమిర్చి చెప్పాను కదా, ఇలా చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి. అల్లం కూడా. ఒక ప్యాన్ తీసుకొని పులిహోరకు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కావాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇందులోనికి వేసుకున్నాక ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇంకొక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఆవాలండి, ఒక స్పూన్ ఆవాలు, ఒకటి ఆవాలు వేసుకుంటే చాలా మంచిదండి. జీలకర్ర కూడా కొంచెం మంచిది మనకి. జీలకర్ర ఇక్కడైతే నేనైతే 1 స్పూన్ ఆల్రెడీ రైస్లో వేసాం కదా అని 1 స్పూన్ వేసుకున్నాను. ఆవాలు వేసుకొని కొంచెంసేపు వీటిని వేగనిద్దామండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. ఈ పోపులోనే ఏదైనా ఎంత టేస్ట్ రావాలంటే ఈ పోపులు వేపడంలోనే ఉందండి. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి, సిమ్లో పెట్టి వేపుకోవాలి. కొన్ని గ్రౌండ్ నట్స్ కూడా చూసారు ఇక్కడ చూపిస్తున్నట్టుగా, శనగపలుకులు కొన్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని వేపుకోవాలి. క్యాషు కూడా, ఇది అల్లం అండి, అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కొంచెం తరుక్కొని వేసుకొని, ఇప్పుడు క్యాషు కూడా దీంట్లో యాడ్ చేసుకొని తీసుకున్నాం కదా, శుభ్రంగా నిన్ని మాడిపోకుండా కొంచెం కలుపుతూ చక్కగా వేపుకోవాలండి. మరి పోపు మాడిపోతే మాత్రం టేస్ట్ పోతుంది. అది కొంచెం మీరు చూసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియదు కదా, పొయ్యి మీద పెట్టి అలా పోపు వదిలిస్తే వేయిపోతుంది అనుకుంటాం. ఎందుకంటే నాకు పెళ్ళైన కొత్తలో నేను అలాగే చేశాను. ఆ తప్పు మళ్ళీ మీరు చేయకండి. శుభ్రంగానన్నీ వేపుకొని ఈ పోపు చూసారా, ఇగోండి ఈ కలర్, బ్రౌనిష్ కలర్ కొంచెం వస్తే చాలు. లాస్ట్లో పోపు దించే ముందు మనం ఎండుమిర్చి వేసుకోవాలండి, లేకపోతే ఆ ఎండుమిర్చి మాడిపోతాయి బాగా. మాడిపోతే ఇంకా మనకు టేస్ట్ పోతుంది. దించే ముందే మనకు కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. నేను రైస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా, అందుకనే ఇక్కడ ఎక్కువగా వేసుకోలేదు. ఈ పోపు దినుసుల కోసం, ఇవి పట్టడం కోసం అని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అది మీరు చూసుకోండి, సాల్ట్ టేస్ట్కి తగ్గ వేసుకోండి. అలాగే దించి ముందు ఒక పించ్ ఆఫ్ ఇంగువ అండి కొంచెం వేసుకొని,
ఇప్పుడు ఈ పోపుననమాట మనం రైస్ తీసుకొని పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాం కదా, చల్లారిన రైస్లోనికి ఇది యాడ్ చేసుకుంటామండి పోపు. చూసారా, ఇలా ఏగితే చాలండి, ఇంతకన్నా బాగా ఏగితే మాత్రం టేస్ట్ పోతుంది. ఇక్కడ చూపించిన విధంగా వేపుకోవాలి. వేసుకొని బాగా కొంచెంసేపు కలుపుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మనం ఇప్పుడు ఇందాక చింతపండు కొంచెం పిండేసి జ్యూస్లా చేసుకున్నాం కదా, ఇది వడగొట్టుకోవాలండి స్ట్రైనర్తో, లేకపోతే చెత్త అది ఉంటుంది కదా, అది కొంచెం చూసుకోండి. ఇది శుభ్రంగా మనం ఇలాగా కొంచెంసేపు బాయిల్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ హైలో పెట్టేసినా పర్వాలేదు. పెట్టేటప్పుడు చూడండి, మూత పెడితే పర్వాలేదు కానీ లేకపోతే తుల్లుతుంది. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇలా వస్తే చాలండి, ఇంకా ఇది వేగిపోయినట్టే. పచ్చివాసన ఇందులో కొంచెము పచ్చిమిర్చి దించి ముందు వేస్తే మాత్రం మంచి టేస్ట్ ఉంటుందండి. చెప్పాను కదా, అచ్చం గుడిలో పెట్టిన ప్రసాదంలాగా ఉంటుంది. అది కొంచెం ఈ పులుపు వచ్చింది కదా, ఇది కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని దీన్ని శుభ్రంగా మనం కలిపి పెట్టాలండి. చక్కగా లాస్ట్కి కలిపి పెట్టిన తర్వాత ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూసు యాడ్ చేసుకుంటే ఈ రుచి అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి చాలా అసలు ఈ లెమన్ అనిసన్ అన్నది యాడ్ చేస్తే బాగుంటుంది, బాగా వస్తుంది. ఒకసారి చూడండి, మంచి కలర్లోని వచ్చింది. చూసారా ఎలా విడివిడిగా ఉందో, ఎక్కడ అంటుకోలేదు, ఎందుకంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసాం కదండి, అందుకనే విడివిడిగా వచ్చింది. చూసారా, మంచి కలర్లోని అచ్చం అన్నమాట గుడిలో పెట్టిన ప్రసాదంలా ఉంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ పులిహోర రెడీ అండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తిని చూడండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీ అందరికీ థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు.